చిక్కు చిక్కు పుల్ల చిక్కారి పుల్ల దానమ్మ గూట్లో దాసుకో పుల్ల. రుక్మిణి రుక్కు, నీకు ఆ ఫ్యాన్ కావాలా? రే రాజా, రుక్మిణి కంటే ఆ ఫ్యాన్ ఎవరా? తీసుకోమ్మా తీసుకో. ఆశ దోశ అప్పడం వడ. ఒరే అదేదో వీడి పెళ్ళమైనట్టు అడగగానే వెంటేసుకొచ్చాడు రా. రండ్రా. కబడ్డీ 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 కబడ్డీ. ఒరే రాజు, మాధవ్ గారిని ఫ్యాన్ కాజేస్తున్నాడు రా. మీకు కావాల్సిన ఫ్యానేగా తీసుకోండి. మాధవ్ వంటి మీరు చేయబడితే మాత్రం ఊరుకోను. మాధవా, ఒరే మాధవా, ఒరే మాధవా, ఇక్కడ నువ్వు దీనివల్ల తన్నులు తింటున్నావు. అక్కడ వీళ్ళ నాన్న వడ్డీలో పుల్లైనాడు. అన్యాయంగా మీ ఇంటి మీద పడి మీ నాన్నతో గొడవ పడుతున్నాడు రా. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నెల నెల మీ బాకీ కడుతూనే ఉన్నా కదా నాయుడు గారు. కాబూలే వాడి కలెక్షన్ కాంచనమాల కాస్ట్యూమ్స్ కూడా సరిపోలేదని నువ్వు కట్టిన నా వడ్డీకి కూడా సరిపోలేదురా. అలా అక్కడే నాయుడు గారు, నాకున్న 5 ఎకరాల పొలం కూడా మీ బాకీ కింద తాకట్టు పెట్టాను కదా. మరే నువ్వేదో నాకు దయతో భూదానం చేసేట్టు మాట్లాడుతున్నావేంటి? ఇప్పుడున్న పొలంగా నన్ను వీధి పాలు చేస్తే తల్లి లేని పిల్లలు అన్యాయం అయిపోతారు నాయుడు గారు. బాబు, అప్పు తీసుకున్న వాళ్ళంతా అన్యాయం అయిపోతారని ఆలోచిస్తే ఇక ఆయన నెత్తికి నవరత్న తైలమే. ఇంకా చూస్తారేట్రా, తీసుకెళ్లి కొండ సాగుట్లో మందులు మాత్రం జాగ్రత్త చేస్తారంటో రేపు పొద్దున మీకే రోగం రావచ్చు. మీ కాలు పట్టుకుంటారు నాయుడు గారు. ఏమండి ఎంత అన్యాయం జరుగుతుందో మీ కళ్ళ ముందు ఒక్కరు కూడా మాట్లాడాలండి. మీరు ఒక్కరు పెడతారు, పిల్లలు అన్యాయం అయిపోతారు నాయుడు గారు. ఇది మా ఫ్రెండ్ మాధవీలు నాన్న. వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చే నాన్న. అంటే రూపాయికి ఎంత దొరదా ప్రామిసరీ నోటు కనుక నీకెందుకు పద. మధ్యలో మీ అమ్మాయి ఏమిటండి హిరణ్యకశిపుడి దగ్గర ఆడ ప్రహ్లాదులాగా మీ కడుపున పుట్టి మానవత్వం ఏమిటి? అందుకే ఇది ఇక్కడ ఉంటే చెడిపోతుంది. దీన్ని సిటీకి తీసుకెళ్లి కాన్వెంట్ లో చేరుస్తా. ఆ పని చేయండి, పోతే కాన్వెంటే పోతుంది. మీ కాలు పట్టుకుంటారండి, నా బిడ్డలు అన్యాయం చేయకండి నాయుడు గారు. అయ్యో ఎవరది? చందా చందా, ఇదొకటి మంచం ఎత్తే శవంతో సమానం. ఇది సవ్యంగా ఉంటే నా గోడలు దుకాల్సిన కర్మ ఏంటి? ఎవరు? పాడు బిల్లి. ఎలకలు చంపడానికి మందు కనిపెట్టాడు, పిల్లలు చంపడానికి కూడా ఎవరైనా మందు కనిపెట్టాడు. అంటే కాళ్ళు ఎరగదెత్తాం రాడి. కాళ్ళు ఎరగదెత్తారంట గోచిగాళ్ళు. ఇవాళ నా వల్ల ఎవడికి హాని జరగకూడదని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి మేకులు నోట్లో వేసుకున్నా కాబట్టి సరిపోయింది. లేకపోతే గట్టిగా ఉమ్మేశానంటే మేకులు గుచ్చుకొని కాకులు దొచ్చేటోడు నా యాళ్ళు. నువ్వు ఆ పట్టాభి గారు అబ్బాయి కదా? అవును. పానమ్మా బేడంత లేవు. ఎక్కడ నీకు ఎంత డబ్బు? అమ్మా దొంగతనం చేసావా? మరేం చేయమంటావు? బాగా డబ్బులు కట్టలేదని మా నాన్న ఆ వడ్డీల పుల్లైనాడు పసుల కష్టంలోకి ఈడ్ చేశాడు. ఇంతకన్నా వేరే మార్గం లేక. ఊరుకోరా, ఎందుకు అడుగుతావు? నేను దొంగలేరా? నాకు నీచుందే. నీ డబ్బు నాకెందుకో? ఎందుకో తీసుకో. అవును రే, ఎక్కడ నొక్కేసారే డబ్బు? పుల్లైనాడు ఇంట్లోనే. అరిపిడుగా ఆడితో కూసి ఆడికే బిర్యానీ పెడతావు అన్నమాట. అవును, దొంగతనం చేయటం ఇదే మొదటిసారా? అవునా? అయితే పద. జాగ్రత్త అయ్యా, ముళ్ళు ఉంటాయి.
చూడు, జీవితంలో ఒక్కసారి దొంగతనం చేశాక ఇక ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందు దొంగతనమే చేయాలనిపిస్తుంది. ఎవరికి దొరకమే అనుకుంటాం, తీరా దొరికిన తర్వాత దొరికిన పర్లేదు అనుకుంటాం. ఒక్కసారి మన మీద దొంగ అని ముద్ర పడిందంటే మడిసిపోయిన మచ్చ మాత్రం పోదయ్యా. దొంగతనం చేసి బతుకు పాడు చేసుకో బాబు. అయ్యో కదా అమ్మయ్యా. ఒరే మాధవ, మీ నాన్న చనిపోయాడు రా. ఎరా మీ అయ్య పోయేటట్టుగా ఆడు బతుకుండగానే ఇల్లు స్వాధీనం చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే తండ్రి తెచ్చాక ఇల్లు కాజేసి పిల్లలకి అన్యాయం చేశాడని ఖాళీగా ఉన్న వాళ్ళు నందిట్టుకున్నావు. న్యాయం మీ వైపు ఉంది కాబట్టి పిల్లలకి ఆ మాత్రం అన్నా అన్యాయం జరిగింది. ఆనే నిజాయితీగా ఉండే లాభం, పాపం పిల్లలకి నీడ లేకుండా పోయింది. ఏంటిది డబ్బా? నేను ఇంకా బాంబు అనుకున్నా. కోపంతో కొట్టా, డబ్బుతో కొట్టాడు, మంచి కుర్రాడు. పైగా మీ మీద ఎవడన్నా ఉమ్మేసినా కూడా సొమ్ములాగా అనిపిస్తుంది రండి. రే నువ్వు ఇలాగే వడ్డీ కడుతుండ్రా, నాయన పోయినా కనీసం ఇల్లేనా మిగులుతుంది. నువ్వు పోనీరా. మరే మాధవా, నేను చదువుకోవడానికి పట్నం వెళ్తున్నా. దానికి వాడు పర్మిషన్ కావాలా? నువ్వు పోనీరా. పని దుర్ముహూర్తం దాటిపోతుంది. కాలం అక్కడితో ఆగిపోలేదు. మాధవ్కు మళ్లీ దొంగతనం చేయాల్సిన అవసరాలు ఎన్నో వచ్చాయి. చిన్న దొంగ పట్టుబడి పెద్ద దొంగగా పేరు తెచ్చుకున్నాడు. అంజయ్యకు ఆనలు పెరిగాయి, మాధవ్కు మీసాలు మొలిచాయి. అందుకే ఆనల్ అంజయ్య ఆ ఊరి ఆస్థాన దొంగ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఊరి వాళ్ళు ఆ పదవికి మాధవ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంత పెద్ద దొంగకి ఓ ముద్దు పేరుంది, మీసాల మాధవుడు అని. ఆ మాధవుడు చక్రం తిప్పితే కౌరవులకు భయం, ఈ మాధవుడు మీసం తిప్పితే ఆ ఊళ్ళో కంసులకు ప్రమాదం. సభ ప్రారంభించండి. సభాసదులారా, మా ఆహ్వానాన్ని మన్నించి ఆంధ్ర, సీడెడ్, నైజాం, కర్ణాటక, ఒరిస్సాల నుంచే కాకుండా ఓవర్సీస్ నుంచి కూడా వచ్చినటువంటి మీ అందరికి మీ భాషల్లో స్వాగతం. మీలో ఎవరైనా ఆ ధనుస్సును లెఫ్ట్ హ్యాండ్ తో లేపి రైట్ హ్యాండ్ తో వెరగొట్టిన వీరుడు మా యువరాణి గారిని పెళ్లి చేసుకోవచ్చు. ఆ తర్వాత మా రాజు గారిని ఏమైనా చేసుకోవచ్చు. Play me, come on and play with me, and bring your jolly free. Climb up my apple tree, look down my rain barrel, slow down my jellico, and bring your jolly free. ఏంటి పొజిషన్? ఇంకా పొజిషన్ ఏట్రా? మ్యాటర్ అర్థం కాలేదా? ఇప్పుడు నువ్వు ఆ ధనుసు ఇరగొట్టావు అనుకో, నీకు దక్కే తొక్కలో ఎవరైనా ఒకతే. అదే ధనుసు నువ్వు నెత్తిని పెట్టుకుని ఉడాయించావు అనుకో, చేతి నిండా క్యాషు, రోజుకో చెంబల్ రాణి. అది తీసుకొని పరిగెడుతున్నాడు కూడా ఈ వీరుడు, మహాశూరుడు. సూర్యుడా మీ బొంద, మహాచోరుడు. సైనికులారా, చాట్! వదండి, 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 వదలండి, వదలండి, వదండి, వదండి. అన్నయ్య, కళ్ళు తెరవద్దు. ఎందుకమ్మా? ఈ రోజు కృష్ణాష్టమి కదా, కళ్ళు తెరవగానే ముందు కృష్ణుని చూడాలి. త్వరగా చూపించు, లేకపోతే పీడకల పోలీస్ లాగా నా వెంట పడుతుంది. అందుకే నిద్రపోయే ముందు హనుమంతుడిని తలుచుకుంటే పీడుకలు రావని చెప్పా కదా. నేను హనుమంతుని తలుచుకుంటే ఆయనకి పీడకలు వస్తాయి. సరే ముందు కృష్ణుని చూడు. అమ్మా, అది సావిత్రమ్మ తోటలో కొట్టేసిన పనసమంట కదూ? కృష్ణ, కృష్ణ వాళ్ళ ఇంట్లో కొట్టుకొచ్చింది అది కాదు, అదిగో ఆ దీపం సమ్మె. నేను కృష్ణ అన్నది ఆ దేవుడు కృష్ణుణ్ణి. ఓహో, కృష్ణ. ఓ వెన దొంగ, ఈ చిన్న దొంగని నువ్వే కాపాడాలి. కాపాడుతానులే గాని ఈ రోజన్నా దొంగతనాలు మానేస్తానని చేతిలో చెయ్యేసి చెప్పు. ముందు ఆయన చేయి చాపమను. ఆయన కృష్ణ కృష్ణ ముకుంద కన్నై కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. కృష్ణ ముకుంద కన్నై కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. వచ్చింది దొంగ బ్యాచ్. నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. పరిపాలించాలా మాలతి,
మాలతి ఏంటన్నయ్యా? కష్టపడి కొట్టుకొచ్చిన చెంబులు గీలు బయట పెట్టొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వీటి ఓనర్స్ వస్తే ఎత్తుకెళ్ళిపోరు. దొంగల కష్టం ఎవరు కనబడుతుంది, ఎవరు గుర్తిస్తారు? అయినా అందరికీ కనబడేట్టు మనం ఎందుకు కష్టపడతాం? సరే గానీ పండగ కలెక్షన్ ఎంత వచ్చింది? ఆ తొక్కలో కలెక్షన్కి వెళ్తేనే కుక్కలు వెంటబడితే ఇక్కడికి వచ్చాం. నువ్వు కృష్ణుడు వేషం వేస్తే కుక్కలు కాక గోపికలు అంట పడతారా? తప్పు సోదరి, అవి కుక్కలు కావు, ఫ్లాష్ బ్యాక్ లో గోవులు. అప్పుడు ఫ్లూట్ వాయిస్తేనే వచ్చి చుట్టూ చేరేవి, ఇప్పుడు గెటప్ వేస్తేనే వచ్చి వెంట పడుతున్నాయి. అయినా కృష్ణుడు వేషం వేసే పర్సనాలిటీయా నీది? అలా అనకు చెల్లాయి. ఓల్ ఆంధ్రాలో కృష్ణుడి వేషం వెయ్యాలంటే నేనే వెయ్యాలి, లేదా ఎన్టీఆర్ గారే వెయ్యాలి. కుక్కలు కూడా కోపం వస్తుంది. అది సరే, ఆ వడ్డీలు పుల్లనాడు ఇంటికి వెళ్ళి చందా అడిగారా? ఆ తొక్కలో వాడిచ్చే 5 రూపాయల చందా కోసం వాడిని నిద్ర లేపడానికి 10 రూపాయల టపాసులు వేస్ట్. వాడికి ఏషాలు చూపిస్తే రంగు ఖర్చు కూడా దండగే. తప్పు రోయ్, రూల్ ఎవరికైనా ఒకటే. కాకపోతే చందా ఇచ్చిన వాడికి కృష్ణుడు రూపం చూపించాలి, ఇవ్వని వాడికి విశ్వరూపం చూపించాలి. ఎవరా పటాసులు పేసిన టపాకా ఏదోలో? 1 2 3 తెలుపు నలుపు 2 ఎరుపు 3 పసుపు 4 బులుగు 5. చిచి, నా ఆయుష్ 5 సంవత్సరాలు కట్టు రే. ఆ కట్టెలు తింటాను రోయ్. కనపట్టలా బాగున్నారా అంట ఎటకారమా? చూసుకున్నాడు అయ్యా నీ బొంగు నా భుజం మీదేసి, పైగా నేను చూసుకున్నాడు వల్ల ఈ ఊళ్ళో గోసులేనాడు కూడా గోల్కుండా వాపుకున్నంత కోపం ఉంది. బొంగు తీసుకో, తీసుకో, బ్యాగ్ సంకలో పెట్టు. ఓ నీ బొంగు నా సాగు కూర్చుందారా? ఎవడ్రాదే? ఉల్లిపైన వంకాయ మొహం వేసుకొని అటు ఇటు దిక్కులు చుట్టం కదరా. ఇటు పైన పైన అదే నేను లైన్మెన్ జోసెఫ్ వితౌట్ థమ్స్ అప్. ఆడ బుక్కుతో ఆడుకుంటా. ఎప్పుడు చూసినా కోతిలాగా స్తంభం మీద ఉంటావేరా? నేను పని మీద పోయేటప్పుడు పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? కిందికి రా చెబుతా. తొక్క కిందకు వస్తే నీలాంటి కుక్కలు కడతాయని భయ్యారా నాకు. నీకు విషయం తెలుసా? ఏంటది? ఇవాళ పొద్దున్న మీ బాస్ కి కృష్ణాష్టమి సందర్భంగా టికెట్ లేకుండా ఏదో స్పెషల్ దర్శనం జరిగిందంట. స్పెషల్ దర్శనమా? అది టికెట్ లేకుండా? పొద్దున్నే నాయుడు గారింటికి వెళ్దాం అనుకుని ఆగిపోయాను. అబ్బా భలే మిస్ అయిపోయానే. ఆఖరి చూపను తప్పుతుందేమో. క్షమించమ్మాయి, చూసుకోకుండా గుద్దాను. పర్వాలేదులేండి, ఈసారి చూసుకొని గుద్దండి. అమ్మ నా గుద్దుడు లక్ష్మణ్. అయ్యి బాబు, ఇద్దరికి అర్థ అయిపోయింది. ఎక్కువ ఎవడన్నా ఆపితే బండి పుల్లైనాడు అని చెప్పు. అటగరాయా ఇంత నిజమైన పనులు ఏంటండి? పొద్దున్న నేను చూసిన బ్లో అప్స్ లో ఇదోడు కదా, ఇదంతా మాధవ్ గారి ప్లాన్ అన్నమాట. ఓహో, అందుకే లుంగి ఎత్తి చూస్తున్నారు. లేకపోతే నువ్వు పెద్ద బిల్ గేట్స్ అని స్టూడియో చూడడానికి. నీకు ఆ బ్లూ కలర్ ఎక్కడరా? పండకి కొత్త ప్యాంట్ వేసుకున్నాను కదండి, ఆ ప్యాంట్ రంగు సీటు కంటిందండి. నా దగ్గర కలర్స్ మార్చకు, నేను సైజ్ తో సహా చూసాను. నమస్తే రాయుడు గారు. ఏంటి వాళ్ళు చాలా చలాకీగా ఉన్నారు? మోషన్ కాక నాకు మాత్రం అయింది ఏంటి? అవును, మీకేంటి పొద్దున్నే టికెట్ లేకుండా స్పెషల్ దర్శనం అయిందంట? ఈ విషయం నీ దాకా వచ్చిందా? నా దాకా రాబట్టి మీ దాకా వచ్చానండి. అదేదో మాకు చూపించచ్చుగా. రా చూపిస్తా. నువ్వు ఇక్కడి నుంచి కదిలేవంటే కాళ్ళు ఎరగొట్టి భుజానేస్తా. లోపలికి రా. పదాన్ని లోపలికి వెళ్తాడేంటి? టికెట్ మనకి టికెట్ ఉండదులే. వీడైపోయాడు. నరకం నరకం. పొద్దున్నే ఇలాంటి నరకాలు 5 చూశాను. 5 చూసారా? 5 నరకాలు చూసి ఎలా తట్టుకున్నారండి? నరకాలు చూపించిన వాళ్ళని నరుకుదామనే వెతుకుతున్నాను. అందులో బులుగు రంగు ఒకటి. బులుగు రంగా? నేను తెలుపు చూశాను, నలుపు చూశాను, తెలుపు నలుపు కలిసిన సాయం సాయి చూశాను, కానీ నేను బులుగు ఎప్పుడు చూడలేదే. ఇక లాభం లేదండి, పోలీస్ కేసు పెట్టాల్సింది. పోలీసు వాళ్ళు ఇలాంటివి ఎన్ని చూసుంటారు? పోనీ ఆ 5 కలిపి ఇంకోసారి చూస్తే గుర్తుపడతారు. ఊళ్ళో వాళ్ళందరి వరుసగా నిలబెట్టి పీచేముడు అంటూ ఎత్తి చూస్తారా? ఒక్కసారి చూసినందుకే వాంతులు వస్తుంటే మళ్ళీ చూపిస్తానంటే దరిద్రుడా. ఏమండి, పిల్లి మెల్ల కన్నుదైతే ఎలిక తోకెత్తి చూపించిందని రండి. ఇవాళ బ్యాక్ అండమాన చూపించారు కాబట్టి వాంతులతో సరిపోయింది. రేపు ఫ్రంట్ తలకొన చూపిస్తే వేవిళ్ళేగా మరి. అబ్బా, మరీ డైరెక్ట్ గా అది చూపించారని ఎఫ్ఐఆర్ లో ఎలా రాయమంటారండి? డైరెక్ట్ గా అది చూపించాలని రాయడానికి వీలు లేకపోతే ఇండైరెక్ట్ గా డిక్కీ చూపించాలని రాయండి. చూడండి, ఇక్కడ పెట్టి కేసులు గానీ డిక్కీ కేసులు రాయరు. ఏమయ్యా, రాయడానికే నీకంత స్వయంగా ఉంటే స్వయంగా చూసిన వాడిని నేనెంత గుండె రాయి చేసుకున్నాను ఆలోచించు. అయినా బూతులు రాయలేని వాడివి, బూతులు మాట్లాడలేని వాడివి నీకెవడిచ్చాడయ్యా పోలీసు ఉద్యోగం? సార్, పోలీసుల్లో బూత్ మంత్రులు కాదు, నీతి మంత్రులు కూడా ఉంటారు.
వాళ్ళు ఏదో సరదాగా చేశారు, ఏదో చూసి చూడట్టు వదిలేండి సార్. చూసిన తర్వాత చూడనట్టు ఎలా వదలమయ్యా? పోనీ ఏదో ఒక కేసు పెట్టి లోపల చూసి వాళ్ళ బ్యాక్ సీట్లు బ్రేక్ అయిన దాకా కొట్టాలంటే ఎంత తీసుకుంటారో చెప్పండి. ఏమండి, మీ నెక్ బ్రేక్ అయిందని ఊళ్ళో వాళ్ళకి కూడా ఏదో ఒకటి బ్రేక్ అవ్వాలా? ఇది పోలీస్ స్టేషన్, మటన్ మార్కెట్ కాదు. మరి లేకపోతే ఎవరు రికమెండేషన్ ఎవరో చెప్పండి. చంద్రబాబు నాయుడికి ఫోన్ చేయమంటారా? హైదరాబాద్ ఎస్టీడీ కోడ్ అంతా తెలుసా? ఆయన తెలుసు. ఏంటి సీరియస్ గా కేసు పెట్టడానికి వస్తే కామెడీ చేస్తున్నావు? కొత్త ఛార్జ్ తీసుకునే వరకే హెడ్ కానిస్టేబుల్ గా నీ పవర్, ఆ తర్వాత మా పవర్ ఏంటో మేము చూపిస్తాం. ఇప్పుడు కేసు పెట్టాం, కోర్టుకి వెళ్తుంది. జడ్జి గారు ఏమడుగుతారు? ఏమడుగుతారు? సాక్ష్యం అడుగుతారు. చూపిస్తాం. ఏం చూపిస్తారు? డిక్కీ ఆయిందా చూపించమనండి. ఫోటోలు తీస్తారు. ఆంధ్రదేశం అంతా ఆయన డిక్కీ ఫ్రీ షో చూస్తారు. చూడమనండి. ఎందుకు వచ్చింది కూడా సార్? వాళ్ళని పిలిచి మందలిస్తాను. కేసు లేదు పడలేదు, వదిలేండి బాబు. డిక్కీ చూపిస్తేనే కేసు లేనప్పుడు రేపు రేడియేటర్ చూపించినా అంతేగా. అయితే సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు గారు డిక్కీ చూపిస్తే కేసు లేదు కదా? అంతే. అయితే దున్నపోతులు. నీ కష్టమేంటో మాధవన్నకు చెప్పరా. నారాయణ, ఎందుకు వచ్చావురా? స్కూల్ బూట్లు కొనిమ్మంటే మా నాన్న కొనడం లేదు మాధవన్న. ఒకసారి మీసం మెలేయన్నా. నీకింక దిగు లేదురా. జూనియర్ మాధవన్న మీసాలు తిప్పాడు అంటే నీ షూస్ నీకు వచ్చేసినట్టే. ఎరా మీసాలు తిప్పారా? అమ్మా బాబు లేని అనాథలు కదా అని చేరతీసి చదివిస్తుంటే ఏంట్రా యథావేషాలు? చదవండి కొండే. ఏ బాబాయ్, ఏంటి విషయం? రే మాధవ, ఆ పొలనాడు మోటార్ తీసుకెళ్ళాడు పొలంలో పెట్టుకున్నాడు రా. నువ్వే కంగారు పడకు బాబాయ్. మోటార్ ఏమో వాడి పొలంలో ఉంటుంది, వాటర్ నీ పొలంలోకి వస్తుంది. మీటర్ నీ పొలంలో ఉంటుంది, బిల్లు ఆడికి వెళ్తుంది. అది ఎలారా? ఎత్తాగో నేను చెప్తాగా. మాధవ్ మీసం మెలేసాడంటే తెలుగు కూడా మీ ఇంటి ముందుకు వస్తుంది. 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలిరా. అయితే తాడేలు వచ్చేసేళ్ళు, దీంతో కాస్త పని ఉంది. ఇలా ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉండబట్టే దేశంలో దొంగలేకపోయారు. ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు అంటున్నారు. ఏదో తమాషా కంటే వాచి లేకుండా పెట్టరా. అయినా దొంగ వస్తువులే వద్దనుకుంటే ఒంటి మీద బట్టలేంటి, మొలతాడు కూడా లేదు. ఎవడరాడు? ఓ మేకల మాస్టర్ మీరా? ఏంటి సంగతి? ఒక 50 రూపాయలేంటి మళ్ళీ ఇస్తాను. ఇస్తావా? అయితే ఇవ్వను. ఇవ్వలేరా? ఇవ్వకపోతే ఎందుకు ఇస్తాను? ఇటు నువ్వు కాళ్ళకి చేతులకు బేడి లేబాకు. గురుదక్షిణ అకౌంట్ లో ఒక 50 రూపాయలు ఇచ్చుకోలేవా? దేనికి? పిరంగిపురంలో దొంగ దాసయ్య గారి కూతురు పెళ్లి కదా. పెళ్లి రేపు కదా? పెళ్లి రేపే. ఈ ఆని కాళ్ళు వేసుకొని ఇప్పుడు బయలుదేరితే గానీ రేపు పెళ్లి టయానికి చేరుకోలేము. మరి పిన్ని తీసుకెళ్తలేదా? పిన్ని రేపు బయలుదేరి సరిపోతాయి. ఏంటి ఆయన దానికి లేవు కదా. ఆయన ఏం చేస్తారు మాస్టారు? పోలీసు చూసి కూడా పారిపోకపోతే మనం చేసే వృత్తి మానేసాం అనుకుంటారా బాబు? ఏంటి మాధవ, ఏంటి అందరు నన్ను చూసి పారిపోతున్నారు? కాకి బట్టలు చూస్తే కాళ్ళు షేక్ అవటం అలవాటు అయిపోయింది. ఏంటి ఇలా వచ్చారు? ఆ పొలైన అడితే నీకు ఎందుకు గొడవ? నువ్వేదో అలర్ట్ చేసావని స్టేషన్కి వచ్చి గొడవ పడ్డాడు. ఏదో సర్ది చెప్పి పంపించాను. అయ్యో, అది చెప్పడానికి దూరం వచ్చారా? కబురు పెడితే నేనే వచ్చానుగా. ఏదో పని ఉండే వచ్చుంటాడు. వీడు అవసరం మనకి. జాగ్రత్త పోలీసు. నీతో చిన్న పని పడిందిరా. చెప్పండి గురుగారు. రమ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళంటే మాటలు కాదు కదా, డబ్బు అవసరం పడింది. ఎంతో కొంత సాయం చేస్తామని అడుగుదామని వచ్చా. ఎంత కావాలి? ఎంత? ఒక 50,000. 50,000? ఏదో 5-10 అయితే సతగలం కానీ 50 ఎకరించామంటారండి. అదేంట్రా, మాలతి పెళ్లి కోసం నువ్వు మీ అన్నయ్య ఏం వెనకేలేదా? ఎవరు? మా అన్నయ్య ఎప్పుడు చిన్నప్పుడు మా మాయ దగ్గర పెంపకానికి వెళ్ళి ఇల్లరిక పిల్లడుగా సెటిల్ అయిపోయినాడు. మా మాలతీగా పోగేస్తాడు. నిజమే, కానీ నువ్వు తలుచుకుంటే నా పని అయిపోతుంది. ఊళ్ళో అడిగి చూడండి సార్, మిమ్మల్ని వాడు కాదంటాడు. ఎవడైనా కాదంటాడు. అప్పు తీసుకుంటే ఇస్తానో లేదని భయం. పోలీసు అండి కదా. పోనీ ఇంటికి అయితేనైనా బ్యాంకులో తాకట్టు పెడతామంటే అవి ఆ పుల్లనాయుడు ఖజానాలో మూలుగుతున్నాయి. ఇంకా తాకట్టు పెట్టడానికి నా తలకాయ తప్ప ఏమీ లేదు. అది కూడా ఈ టోపీ పెట్టుకోవడం తప్ప ఎందుకు పనికి రావట్లేదు. సరే కానీ ఏం చేస్తాం, జరిగేదేదో జరుగుతుంది. వారిని వీడి మొహానికి సారా ఒకటే అనుకున్నాను, సరసం కూడానా? రే జోసఫ్, లేరా లేవు సరే. ట్రాన్స్ఫార్మర్ పక్కింట్లో ఫ్యూజ్ స్పీకర్. నేను రా మాధవ్ని. నువ్వా మాధవ్? మొన్న కరెంట్ షాక్ కూడా చచ్చిపోయిన కరెంపై ఆత్మహత్యేమో అనుకున్నాను. అవును, నువ్వు ఈ టైంలో వచ్చావేంటి? కొంప తీసి నాడింటిగానే టెండర్ పెడతావా? అవును, ఓరగంట ఫ్యూజ్ పీకే. వద్దులే మాధవ్, ఏదో సంతోషంగా తీస్తాను, ఉంచుకో. నీ సంతోషానికి 100 కొట్టావు, నా సంతోషానికి 100 కొట్టు. ఇప్పుడే వద్దాను. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండకూడదు. కొట్టు. తీసుకా. ఓకే, నువ్వు వెళ్ళిపోయి నేను చూసుకుంటాను. ఇప్పుడు క్వార్టర్ కొట్టావంటే మ్యాటర్ మర్చిపోయి పడుకుంటావు. ముందు పని చూడు. అరే మాధవ్, రే అది నీ వదిలేంటిది. టచ్ చేసాడు కళ్ళు పేరిపోతాయి. పిచ్చినా మాధవ్, ఆడికి తెలీదు మన సెకండ్ సెటప్ మెయింటైన్ చేస్తున్నాడు. చేతల్లా బాట్లే.
ఏంటా చూడు, ఎవరది ఎవరది ఎవరు? నా తాళాలు నా తాళాలు నా తాళాలు, శాంత శాంత, ఇదో నిద్రదయ్యం, నా తాళాలు ఏమైపోయాయి? నా తాళాలు పుచ్చిముండదు ఇక్కడ ఉన్నారా? ఏ ప్రభా, ముగ్గు భలే ఉంది. బియ్యం పిండితో ముగ్గులేస్తే పురుగులకి చీమలకి ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది, ఆడవాళ్ళు నడువు వంచి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుందని పెద్దలు ఈ ఆచారం పెట్టారు. మీరు దాన్ని కాస్త మార్చి రాళ్ళ పిండితో రంగు ముగ్గులేసి వాటికి కడుపు కొడుతున్నారు. ఈ ఇంట్లో మనుషులు తింటాను బియ్యం ఉంటాయి కదరా, చీమల కోసం బియ్యం పిండితో ముగ్గేయడానికి. గురుగారు, మీ పేదరికం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేనేమి ఇంటికి దొంగతనంగా రానులేండి. దొంగతనానికి వస్తే మాత్రం నా ఇంట్లో ఉందిరా, నా యూనిఫామ్ తప్ప. నేనే నా కూతురు పెళ్లి కోసం పార్ట్ టైం దొంగతనాలు చేయాల్సి వచ్చేట్టుంది. నేను ఉండగా మీకు అవసరం రాదులేండి. రండి చెప్తాను. రండి చెప్తాను గురుగారు, తీసి చూడండి. ఇంటికి అవుతారు ఏంటి? నాయన అడిగి తెచ్చావా? అడుగుదామనే వెళ్ళాను, కానీ మంచి నిద్రలో ఉన్నాడు. వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే బీరువా తీసి తీసుకొచ్చాను. వాడికి తెలిస్తే ఆ గొడవలనే ఎందుకు గానీ ముందు మీరు బ్యాంకులో ఖాతాలు పెట్టి లోన్ తీసుకుంటారండి. వాడికి కావాల్సిన వాడు మొహాన్ని కొట్టి మిగిలిన డబ్బుతో ప్రభావ పెళ్లి చేయండి. ఎలా ఉంది నా దొంగ ఐడియా? ముగ్గేసినంత తేలిక కాదురా పందిరేసి పెళ్లి చేయటం అంటే. కట్నం ఇవ్వద్దు. రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకునే కుర్రాడు అక్కడ ఉన్నాడండి. ఏంటి రోయ్, వీరప్పని టైంలో వీరేశలింగమా? ఎవరో కుర్రాడు. అతను తలుచుకుంటే ఏదైనా చేయగలడు, కానీ నైట్ డ్యూటీలు ఎక్కువ ఉంటాయి. కష్టపడేవాడికి నైట్ డ్యూటీ ఉంటే మాత్రం ఏమైందిలే కానీ పగలింటూనే ఉంటాడు కదా. ఉంటాడు, కానీ నిద్రపోతూ ఉంటాడు. మీ అమ్మాయి కంటే మీతోనే ఎక్కువ పని ఉంటుంది అడిగి. నాతోనా? అప్పుడప్పుడు మీతో పాటు స్టేషన్ కూడా ఉంటాడు. అంటే పోలీసా? జీతం కోసం గవర్నమెంట్ ఉద్యోగం చేసిన కర్మ అతనికి ఏంటి? అతను ఎక్కడ చేయబడితే అక్కడ డబ్బు. కాదు కాదు, డబ్బు ఎక్కడుంటే అక్కడే అతను చెయ్యి. ఓహో, శ్రీ మహర్షులు ఎవరో ఉన్నాడు. ఎవరతను? నేనే. దొంగ మొహం. ఎదుగో మరి అదే దొంగడు అంటే అన్నారు, కానీ దొంగ మొహం అంటే మాత్రం ఊరుకోను. ఆ మొహానికి ఏంటండి అమ్మవారి చంద్రులకు మిలమల మెరిసిపోతుంటాను. ఏ ప్రభా, అందంగా ఉన్నా? వస్తాను గురుగారు, ఇప్పుడు నిద్రపోతే గానీ నైట్ డ్యూటీ చేయలేం. బాగుంది. ఎంత బాగుందో జాంగ్రీ. అమ్మాయిని త్వరగా చూపిస్తే ఇక మేము బయలుదేరుతాం. అసలే మా ఊరికి ఒకటే బస్సు. అది ఎర్ర బస్సు. ఒక రోజు ఉండి వెళ్ళొచ్చు కదా పిన్ని. లేదమ్మా, మాది అసలే పొగాకు వ్యాపారం. గుమాస్తాలకు వదిలిపెట్టి వచ్చాం. లేట్ అయితే పొగ తప్ప ఆకు మిగలదు. ఎలా ఉందిరా? బెల్లం ఎక్కువైనా తీయగానే ఉందా? అరిసె కాదు నాన్న, అమ్మ ఎలా ఉందో చెప్పు. అవన్నీ మా ఎంత మాట్లాడండి. మా నాయనే మాట్లాడేదేముందిరా. కోడలు కలవారి కోడలు సీరియల్లో హీరోయిన్ లా ఉంది. మరి మేము ఇంకా బయలుదేరుతాం. అసలే మీ ఊరికి ఒకటే బస్సు, అది ఎర్ర బస్సు. రావరా? పట్టుకున్నా బస్సులో లడ్డూలు కూడా ఇయ్యే. అబ్బాయి ముచ్చటగా ఉన్నాడు కదరా. నిన్న ఫోన్ చేసినప్పుడు ఈ సంబంధం గురించి చెప్పుంటే బాగుండేది అన్నయ్య. అంటే అన్ని నీకు చెప్పే చేయాలా? అది కాదన్నయ్య, మనకున్నది ఒక చెల్లి. దాని ఇలాంటి పిచ్చడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? అతనికి ఇప్పుడు పిచ్చి లేదు. అంటే ఇంత ముందు ఉన్నట్టేగా. ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించేటప్పుడు మన వేళకున్న గజ్జు కూడా చూసుకోవాలి. దొంగతనాలు చేయకముందే చెల్లెల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సింది. సుజాత, లేకపోతే ఏంటండి, ఏదో ఆడబిడ్డ కదా, ఇప్పటికే పెళ్లి లేట్ అయిందని మా బంధువుల కాళ్ళ మీద పడి అబ్బాయిని తెచ్చి చూపిస్తే ఇన్ని మాటలు అంటారా? రేపు మన కూతురు ఇందు గతి ఏమవుతుందోనని నేను దిగులు పడి చస్తున్నాను. చూడమ్మా, మీ చిన్నయ్య ఏ గుర్రం మీద వచ్చే నవాబునో ఒంటి మీద వచ్చే షేక్ను తెచ్చి చేస్తాడు. అప్పుడు ఏడార్లోనో ఖజ్జర పళ్ళు తింటూ హాయిగా కాలక్షేపం చెయ్యొచ్చు. రండి, రావే. ఏంటనే ఆలోచిస్తున్నావు? బయలుదేరు. ఏ షేకునో నవాబునో వెతికి తీసుకురా. చచ్చా, ఏంటనే ఇది? అది కాదమ్మా, నేను దొంగను కావడం వల్లే గానీ పెళ్లి. చాలే. పెద్దన్నయ్య పోస్ట్ ఆఫీస్ లో దొరలా ఉద్యోగం వెలగబెడుతున్నాడన్నా. అసలు నేను బతికున్నానన్నా. కారణం ఎవరో అందరికీ తెలుసులే గాని పద, అన్నం చల్లారిపోతుంది. అమ్మ నాయుడు, ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసావా? ఇంత వయసైనా నీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది. ఎలాగా? ఐరన్ తిన్న బాడీ కదా. ఐరన్ అంటే ఇనుప మేకలు తింటారా? కాదే నా కామసూత్ర సుందరి. చిన్నప్పటి నుంచి గోంగూర తిని తిని బాడీ అంతా ఐరన్ అయిపోయింది. కోయ్ కోయ్. అయినా ఒక్కసారి ఒళ్ళు విరిచి ఉప్పని ఊపిరి ఊస్తే ఐరన్ బాడీ ఏమిటి,
పాడే మీద పడుకున్న శవం కూడా పైకి లేచి శంకర మహాదేవం లాగా బ్రీత్లెస్ సాంగ్ పాడుతుంది. మీరు మరీ ఏంటనుకున్నావా? చేతిలో తుపాకే ఉండగానే సరిపోదు పెదరు, అందులో బుల్లెట్ కూడా ఉండదు. ఏమే అమ్మో అది నా తాళి. గేదె మెళ్ళలో గంటలాగా అదెందుకు? అమ్మ, ఆడదానికి శీలం అంత ముఖ్యం, నాకు తాళం అంత ముఖ్యం. వస్తా రేపు. ఎవరది? మాధవ నువ్వా? కామేశ్వరి నుంచి వస్తున్నావా? అరే కన్నా నువ్వు పెట్టి సునం నాగరాత్తున్నావా ఏంటి? నైట్ డ్యూటీ అయిపోయిందా? నైట్ డ్యూటీ ఏమిటి? గుళ్ళో పూజ ఉంటేనో చెప్పొస్తున్నాను. పూజ రేపైతే భజన కీర్తన సౌండ్ ఎలా వస్తున్నాయి? అంటే మగతోడు లేని మనిషి కదా, ఒక్కతే భజన చేసుకుంటాను. ఐరన్ బాడీ గోంగూర అంతా బయటకు వస్తుంది. కొంప తీసి మొత్తం చూసేసేవేంట్రా? సగం చూశాను, మొత్తం విన్నాను. ఈ విషయం మిలిటరీ బాబాయ్ తెలిసిందనుకో, గుండుని గుండెలో దించేసి నీ శవానికి దండేసి నీ బుడ్లో అగరొత్తులు గుచ్చేస్తాడు. ఓ రాజా పుట్టిన ఏం కావాలో చెప్పు. మా నాన్నని మోసం చేసి రాయించుకున్న 5 ఎకరాల పొలం. 5 ఎకరాల పొలం? నేనే రాసిమంటలేదు, కౌలుకి అందులో పొట్టకాయలు తోటేసాను. ఉండని అవి అమ్మేశాక ఐరన్ తోటేస్తాను. ఐరనా? గోంగూర. అయితే తీసుకో. ఈ మాట గుర్తుంటానికి గోపు మీద తవళ్ళు వాచిపోతాయిరా. పోనీ ఇంటికి దొంగతనానికి వెళ్ళనా? అమ్మ ఈ రాత్రి ఏం పోయినా అనుమానం నా మీదకే వస్తుంది. ఏం పర్లేదులే, పోనీ ఎల్లుండి వెళ్తాను. ఎల్లుండి వెళ్ళినా నా మీదకే వస్తుంది. అంటే సింగిల్ ఎపిసోడ్ కాదనమాట, డైలీ సీరియలే. ఐరన్ బాడీ తల వంచకు ఎవరికి ఎవరదే? ఆయన కాదురా, ఎట్రా నీ చేతుల్లో బ్యాగ్ ఇటు ఇటు సెంటర్ లో ఎట్రా ఎట్రా బంబం బుల్లే శంఖం మోగేలే. నువ్వేంట్రా సగంలో ఉన్నావు? స్తంభం ఎక్కుతున్నావా దిగుతున్నావా? అది మర్చిపోయి మధ్యలో అయిపోయాను. నీకు తెలుసు చెప్పు. నీ లైఫ్ లో ఎప్పుడు ఫీజులు పీకడమే గానీ ఎప్పుడు వేసావంట్రా? నీకు అసలు గవర్నమెంట్ వాళ్ళు జీతం వేయడమే దండగా. చంద్రబాబు నాయుడుతో చెప్పి నిన్ను సస్పెండ్ చేస్తాను. నిజంగానే నా గురించి ఆయనతో నువ్వు చెప్పావనుకో, జీతంతో పాటు ఇంక్రిమెంట్ కూడా ఇస్తాడు. ఎందుకు? ఎందుకో తెలుసా? కరెంట్ సేవ్ చేస్తాను కాబట్టి. నీకు షాక్ న్యూస్ చెప్పరా? ఏంటిది? జార్జి బుష్ పిల్లాడు క్రికెట్ మ్యాచ్ ఆడతారంట. ఈ మాట ముషరాఫ్ చెప్పు. చెవులో రివాల్వర్ పెట్టుకుని ఎర్రదోలా తింటాడు. ఆడు కనిపించే కదరా నీతో చెప్పేది. మీ బాసు మాతో ఇద్దరు ఒకటైపోయి రాత్రి ఫ్రెండ్షిప్ ఫీజు పెట్టుకున్నారు. తెలుసా నీకు? పై నుంచి వస్తుంటే ఎట్టా కనిపిస్తున్నాను? పొలాల్లో కరెంట్ షాక్ తగిలి గిలగిల కొట్టుకుంటున్న దున్నపోతలా కనబెడుతున్నావు. వెళ్ళి నాయుడు మాధవ్ కౌగిలించుకోవడం చూస్తే గుండె పగిలి చేస్తా. గొట్టం రాత్రి 11 గంటల దాకా నేను ఆయన దగ్గరనే ఉన్నాను రా. ఒరే సేతిరాజు, ప్రపంచంలో 12 దాటిన తర్వాత పెద్ద పెద్దలందరూ ఎద ఫీజులు పెట్టుకునేది. నేను బతుకుండగా ఇంత ఘోరం జరగడానికి వీల్లేదు. చచ్చిపోవడానికి మా కరెంట్ ఫ్రీ ఇవ్వమంటావా? నీ సంగతి తర్వాత క్షమించు పాప, నేను కావాలని గుర్తులేదు. పర్లేదులేండి, నీకు కావాలని గుద్దాను. నేను ఒక మాట అన్నానంటే ధ్వజస్తంభం బాతినట్టే. కాపు మొత్తం 10,000, ఒక్క రూపాయి కూడా తగ్గను. 10,000 కాదండి, 9,500 తీసుకోండి. ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట 10,500. అదేంటి సార్ ఒక్కసారిగా రేట్ అంత పెంచేశారు? ఉల్లయ్యనాయుడుతో బేరం సాలె పురుగులో దారం సాగడమే గానీ ఆగడం ఉండదు. ఇంకో మాట చెప్పండి. ఈడెవడా బాబు? నా గేలం వేయడానికి గేలం పాడు కానీ తీసుకొచ్చావేంటి? ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట ఎందుకు? 9,500 తీసుకొని ఇచ్చాను నాయుడు గారు. ఎవరో ఒకరు సర్దుకోపోతే ఎలాగా? నీ సద్దురు ఏమిటి అవతలబా? మనిషి మంచోడే, కాకపోతే మారుమూల మూల సంగతి జబ్బు ఉంది. అందుకే ఎప్పుడు ముక్కు మీద ఉంటది. ఏంటి చెమట? కాదు కోపం. ఇదిగో మీరు ఆయన మాటలే పట్టించుకోవద్దు. ఆ 9,500 ఇచ్చేయండి చాలు. పదరా, 9,500కి ఇస్తాను, ఊరికే ఇస్తాను, మేము చూసుకుంటాం. మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ ఏమిట్రా? వాళ్ళ కాయలకు వస్తానే కదా నేను గోంగూర వేసుకోలేదు. ఏంటి నువ్వు వ్యవసాయం చేస్తావా? అందుకు గదు రైతులు ఆత్మహత్యలు చేసి వస్తుంది. సరే గాని కౌలు నీ పేరు మీద రాయమంటావా, పోయిన మీ అబ్బ పేరు మీద రాయనా? మిలిటరీ బాబాయ్ పేరు మీద. ఇగో చింతకాయలకి చిరుత పుల్లు జడవు. గోంగూరకు అప్పుడే మన మధ్య ఒప్పందం మర్చిపోయావా? ఇదేమన్నా కావేరీ ఒప్పందమా? అర్ధరాత్రి అందరినీ పిలిచి అల్లరి చేస్తావని భయపడినట్టు నటించా. పిలవరా, ఏ రాజయ్య, వీరయ్య, మౌలాలి. ఎవ్వరూ రారు. మహాపతివ్రతను పట్టుకుని షకీలా అంటావురా? ఆ శీలవతి మీద అబాండం వేస్తే ఊరంతా నిన్ను సిలువేస్తుంది. అంటే నా పొలం కవులుకి పోవన్నమాట. ఏంట్రా పెద్ద జై కిసాన్ పోజిస్తున్నావు? అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఇంకో మాట? సెంటు భూమి కాదు కదా, సింగిల్ పొట్లకాయ కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో. సరే నువ్వు అదే మాట మీద ఉండు. సూర్యుడు ఎప్పుడు ఊళ్ళో ఉండడు. చీకటి పడ్డాక గోంగూర కోసం అటు వెళ్తూ ఉంటాడు. బేరం కుదిరితే చెప్పండి సార్, 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను. ఆ 100 ఆడికి ఇయ్యండి బాబు, కష్టపడ్డాడు కదా. చెప్పింది విన్నారుగా? ఆయన 9,500 నా 100 ఇచ్చేసి కాయే కాదు ఆకులు కూడా కోసుకెళ్ళిపోండి. మీరు చాలా తెలివైనరండి. మీలాంటి వాళ్ళు ఉండాలే గాని నా తెలివితేటలు నోటి ఏంటండి. నాయుడు గారు
నాయుడు గారు మీకోసం ఇంటికి వెళ్ళారండి, తోటకెళ్ళాడని చెప్పారు. తోటకెళ్ళారండి, ఇప్పుడే మిల్లుకి వెళ్ళాడు అన్నారు. నేను విన్నది నిజమేనా? అవును, ఇంటి నుంచి తోటకెళ్ళాను, తోట నుంచి మిల్లుకి వచ్చాను, ఇప్పుడు టీ తాగుతున్నాను. ఏంటంట మీకు ఈ మధ్య మిడ్ నైట్ మసాలాలు ఎక్కువైపోయాయండి. మిడ్ నైట్ మసాలా లేకపోతే ఆ ముద్దులు, ఆ కౌగిలింతలు మీరు చెప్పకపోయినా మాకు తెలుసు బాబు. మెడతో పాటు గొంతు కూడా పోయింటే బాగుండేది. విషయాలు మెల్లిగా మెల్లిగా సీక్రెట్ ఏముందండి? మీరు ఆ మాధవ్ కలిసిపోయారంట కదా, ఆడి పొలం ఆడికే కౌలుకి ఇచ్చారంట కదా. ఆ మాట నువ్వు నమ్మావా? పాసిపళ్ళు వేసుకుని ఎరగబడి నవ్వటం కాదు, మీరు చెప్పారని చెప్పాడు. దగ్గర నుండి మరి పొట్లకాయలు పోయించేస్తున్నాడు. అదిగో పొట్లకాయలు నరికేస్తాను. పొట్లకాయల్లా అండి? కాదు, పొట్లకాయల్లా వాణ్ణి. కత్తి లేకుండానే. అరే కత్తి నేను ఇవ్వనండి, అరే ఇవ్వరా సార్, ఒకడివే. నరకండి సార్, ఏసేయండి సార్, మీ వెనకాల నేను ఉన్నాను. ఏసేయండి, ఏసేయండి. ఇంకో శంకరం బాబాయ్, ఎప్పుడు మనం చూసావా? చూడలేదు బాబాయ్. అయితే మాతోరా, నాయుడు గారు మాధవ్ను చంపబోతున్నాడు. నేనే చూడండి, అపూర్వమైన మర్డర్, ఆలోచించి రాజాభంగం. రండి చూడండి, చూసి ఆనందించండి. ఓహో, నాయుడు గారు బ్రహ్మాండమైన శకునం. అమ్మవారు కత్తి తీసుకుని వస్తుంది. ముందు మీరు వెనక వాళ్ళు పదండి సార్. వెనక దగ్గర తగ్గద్దు. అమ్మాయి పడద్దు, రేపు కూర్చు. లక్ష్మి పట్ట చూస్తావు నువ్వు? అమ్మో మట్రా, నేను చూడండి బాబు. మళ్ళీ పిలవలేదనుకోవద్దు. నాయుడు గారు మాధవని మర్డర్ చేయబోతున్నాడు. చూడాలనుకున్న వాళ్ళంతా వచ్చి చూడంతో. మాధవ్ గారు ఎక్కడా? బార్బర్ షాప్ లో ఉన్నాడండి. ఓహో, సాగుపోయే ముందు చివరి గట్టం చేయించుకుంటున్నాడు అన్నమాట. చేయించుకో చేయించుకో. వెళ్ళండి నాయుడు గారు, లోపలికి వెళ్ళి వాడిని నరికేయండి. రక్తం బయటికి పారాలా. వెళ్ళండి. నాయుడు, ఈయన ఎవరు గుర్తుపెట్టావా? మీ అన్న ఎలా అంటారు? నమస్కారం చెయ్యి, నమస్కారం చెయ్యి. పుల్లయ్య నాయుడు గారు. ఓహో, నమస్కారం. అవును, ఇప్పుడు యుద్ధం ఏమీ జరగట్లేదా? ఏ క్షణమైన యుద్ధం జరగొచ్చు, తుపాకీ పేలొచ్చు. అవును బాబాయ్, ఈ తుపాకీతో ఎవరినైనా కాలిస్తే కేసు అవుతుందా? నో కేస్, నో కోర్ట్, నో జైల్. అంటే మిలిటరీ వాళ్ళు ఎవరిని కాల్చినా కేసు ఉండదన్నమాట. అవును, నువ్వేంటి కత్తి పట్టుకొని అదే మేకల కోసం ఆకులు పోయడానికి. కత్తి కూడా పెద్ద బతుకు కత్తి కష్టం దిగితే నరికేయండి అడిగారు. ఎవరిని నరకేయమంటున్నాడు? అదే బాబర్ని గొడగమని పోయి నరకమన్నాడు. ఏమనుకోకండి, వస్తాను. జై జన్మభూమి. మనం వచ్చింది ఎందుకు? నరకడానికి పదరా. ఏంటండి, కత్తి ఉంది, మేడ ఉంది, కసక్తి నరికి పడదొక్క. ఎందుకోసం అనుకుంటే గోంగూరకి, ఎందుకోసం అనుకుంటే గోంగూరకి, పిల్ల గోంగూరకి. సరే, గోంగూర వదిలేసాం. గోకు వీపు జిల్లగా ఉంది. అవును బాబాయ్, ఆ గన్ లో ఒక బుల్లెట్ అయినా ఉందా? ఫుల్ గా లోడ్ చేశాను. దీనికి ఎందుకు బుల్లెట్ వేస్ట్? నేను గోకుతా పట్టు. ఆహా, నీ ఎర్రని గోళ్ళతో గోకుతుంటే మొగాని నాకే ఇంత సమ్మగా ఉంది. ఇక లేడీస్కి ఎలా ఉంటుందో. నీకప్పుడు త్వరగా ఉంటే ఇంటికి వచ్చి మొహమ్మ పడకు. గోంగూర. గోంగూర ఏంటి, గోకడం ఏంటి, నాకేం అర్థం కాలే. గోంగూర అని కామే. ఈ బెల్ట్ గడికి మన బిజినెస్ సీరియల్ ఎన్నాళ్ళకు దొరికేవరా సంబంధికి నేల మీద? మన బాడీలో 24 hours కరెంట్ ఉంటుంది. చూస్తావా? చూడు, కాకైపోతా. ఎరకపోయి ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కడ ఉంటే మనతో పెట్టుకోకు. ప్లగ్ లో ఏలు పెట్టట్టే. ఏలు పెడతా.